చిన్ని కృష్ణుడు చాలా అల్లరివాడు. చాలా కొంటె పనులు చేసేవాడు. చిన్ని కృష్ణుడి అల్లరి పనులతో బృందావనమంతా ఆటపాటలతో గోలగోలగా ఉండేది. చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి చాలా అల్లరి పనులు చేసేవాడు. ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి పాలు వెన్న దొంగతనం చేసి కడుపు నిండా అరగించేవాడు. అందుకే చిన్ని కృష్ణుణ్ణి వెన్న దొంగ అని పిలుస్తారు. చిన్ని కృష్ణుడి అల్లరిని తట్టుకోలేక పాలు వెన్నను ఉట్టిపై కట్టిపెట్టి చిన్ని కృష్ణుడికి అందకుండా దాచేవారు. చిన్ని కృష్ణుడు మాత్రం తన స్నేహితుల సహాయంతో ఒక్కొక్కరిని నిచ్చెనలాగా నిలబెట్టి వారి పైకెక్కి ఆ ఉట్టిని కొట్టి పాలు వెన్న తాగేవాడు. చిన్ని కృష్ణుడు చేసిన ఈ అల్లరి పని ఇప్పుడు ఉట్లు కొట్టే సాంప్రదాయంగా మారింది. ఉట్లు కొట్టే సాంప్రదాయం అంటే కేవలం ఆట మాత్రమే కాదు. ఎత్తైన కుండ అంటే జీవితంలోని కష్టాలు. జట్టు కలిసి ఎక్కటం అంటే ఐక్యత. కుండ పగలగొట్టడం అంటే మనసులోని భయం, అహంకారాలను పగలగొట్టడం అని ఈ సాంప్రదాయాన్ని ఆచరిస్తారు. ఉట్లు అంటే ఐక్యత. ఉట్లు అంటే ఆనందం పంచుకోవటం. ఉట్లు అంటే మనమందరం కలిసి గెలవగలం అనే నమ్మకం.